శివాయ గురవే నమః. జ్ఞానక్షముడు ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. సమస్తమైనటువంటి కోరికలు, ఆ యొక్క కోరిక తీరటం అనేటువంటిది ఎంత కఠినమైన, ఎంత కష్టమైన, ఎంత చాలా బలమైనటువంటి కోరిక అయినప్పటికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ యొక్క మంత్ర సాధన వలన అవి తీరేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇది మంత్రశాస్త్రం తెలియ చేయబడుతోంది మనకి ఈ యొక్క మంత్రం గురించి. ఎంత దుర్లభమైనటువంటి కోరిక అయినప్పటికీ, ఎంత కష్టమైన కోరిక అయినప్పటికీ కూడా ఈ యొక్క మంత్ర సాధన వల్లనే తీరుతుంది అని చెప్పి చెప్పబడింది. అయితే మరి అంత కఠినమైనటువంటి ఆ యొక్క కోరిక అయినప్పుడు అది మీ విషయంలో మీకు నెరవేరటం అనేటువంటిది అంత కష్టతరహాగా ఉన్నప్పుడు కేవలము ఒకసారో రెండు సార్లు చేసేసినంత మాత్రాన ఫలితాలు రావు. కోరిక మీకు తీరేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దాని యొక్క అది ఎంతైతే కష్టమైనటువంటి పనో ఆ యొక్క కోరిక అనేటువంటిది తీరటం మీ యొక్క విషయంలో, దాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ యొక్క మంత్ర సాధన చేసేటువంటి సమయము అంటే ఎంత కాలము పాటు మీరు ఈ మంత్ర సాధన చేయాలనేటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. అంటే కొంతమందికి ఈ యొక్క మంత్ర సాధన ఆ యొక్క కోరిక నెరవేరాలి అని చెప్పి వాళ్ళు అనుకుని తలుచుకుని ఒక 5,000 సార్లు చేసేసరికి నెరవేరిపోతాయి. కొంతమందికి 10,000 సార్లు చేసేసరికి నెరవేరిపోతాయి. కొంతమందికి 54,000 పూర్తి అయ్యేసరికి నెరవేరిపోతుంది. కొంతమందికి 1,00,000 వరకు కూడా చేయవలసి వస్తుంది. అర్థమైందా? ఆ యొక్క కోరిక మీ విషయంలో మీకు నెరవేరటానికి ఎంతైతే కఠినమైనటువంటి పని అది అనేటువంటిది ఉంటుంది కదా, మరి దాన్ని ఆ యొక్క చిక్కుముడిని విప్పి ఆ యొక్క కోరిక అనేటువంటిది మీకు నెరవేరాలంటే మీరు కూడా అంతే సాధన, అంతే కృషి చెయ్యాలి ఆ యొక్క కష్టాన్ని బట్టి. కాబట్టి ఆ యొక్క మంత్రం అనేటువంటిది తెలియచేస్తాను. జాగ్రత్తగా అయితే మొట్టమొదట మంత్రం వినేసేయండి. ఓం కామాయ క్లీం క్లీం కామిన్యై క్లీం. ఓం కామాయ క్లీం క్లీం కామిన్యై క్లీం. విన్నారు కదా? ఇది ఆ యొక్క మంత్రము. ప్రతిరోజు కూడా ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని మొదటి రోజు మాత్రం స్నానం ఆచరించండి. ప్రాతకాలమున అంటే సూర్యోదయం ఇంకా అవ్వక ముందు కానీ, లేకపోతే సూర్యాస్తమయము అయిపోయిన తర్వాత అంటే చీకటిలో మీరు కూర్చొని ఈ యొక్క మంత్ర జపం అనేటువంటిది చెయ్యాలి. శుచిగా శుభ్రంగా చక్కగా కూర్చొని ఏ ఒక్క మాలైనా సరే జపం కోసం మీరు వాడుకోవచ్చును. ఆ యొక్క జపం మొదలు పెట్టే కన్నా ముందు నమస్కారం చేసుకొని గణపతిని మనసులో తలుచుకోండి. మీకు ఇష్టదేవుడిని మనసులో తలుచుకోండి. మీ యొక్క కోరిక అనేటువంటిది చెప్పుకోండి. ఆ యొక్క కోరిక నెరవేరాలి, ఇది చేస్తే నెరవేరుతుంది అనబడేటువంటి ఉద్దేశంతో, అనబడేటువంటి భావనతో, యద్భావం తద్భవతి, మీరు భావన చేసిన తగ్గట్టుగానే జరుగుతాయి కాబట్టి అది నెరవేరిపోతుంది అనబడేటువంటి భావన కలిగి ఉండి ఈ యొక్క మంత్ర జపం ఎంతైతే చేసుకోగలుగుతారో అంత చేసుకోండి. మొదలు పెట్టేటువంటి మొదటి రోజు పలానా ఇంత సంఖ్య చేస్తానో ఈ యొక్క కోరిక నెరవేర్చని ఇష్టదేవుడికి నమస్కారం చేసుకుని సంకల్పించుకుని చేసుకోండి. ఈ విధంగా ఈ యొక్క జపం అనేటువంటిది ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు. మీరు మొక్కుకున్నటువంటి సంఖ్య పూర్తయిపోయినంత వరకు కూడా. దీనికి మినహాయించి ఎటువంటి నియమ నిష్టలు కూడా ఏమీ కూడా అవసరం లేదు. అంటే బయట తిల్లు తినకుండా ఉండటం కానీ, మాంసాహారం తినకుండా ఉండటం కానీ ప్రత్యేకంగా చెప్పబడలేదు. కానీ చేస్తే మంచిదే. ప్రత్యేకంగా అప్పుడప్పుడు పరిస్థితి వీలు పడనప్పుడు బయట తిల్లు తిన్నా, మాంసాహారం తినవలసి వచ్చినా, ఒకవేళ వీలు పడనప్పుడు, పరిస్థితులు బాగోలేనప్పుడు ఏమాత్రము కూడా ఇబ్బంది లేదు. కానీ సాధన అయితే ఆపకుండా ఖచ్చితంగా సాధన అయితే మాత్రం చేసేయండి. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.